ఈరోజు ప్రస్తుతం ఎదుర్కొంటున్న డీజిల్ క్రైసిస్ గురించి ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి తరఫున సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ విత్ 1000 కిలోమీటర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ 3 డెల్టాస్ కోస్ట్ లైన్ అనటంతో అక్వాకల్చర్ అగ్రికల్చర్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని హైలీ సెన్సిటివ్ జోన్గా మార్క్ చేసుకోవాల్సిన విషయం ఇది. హైలీ సెన్సిటివ్ ఎందుకంటే ఇది లైవ్ స్టాక్ బిజినెస్. ఆ టైంలో డీజిల్ లేకపోయినా ఆయిల్ లేకపోయినా చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. దీనికోసం తక్షణం స్పందించవలసినవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఇమీడియట్గా ఒక మినిస్టీరియల్ కమిటీని వేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారితో ఇమీడియట్గా ఎక్స్ట్రా అలాట్మెంట్ ఫర్ ది సెన్సిటివ్ జోన్ బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ హైలీ లైఫ్ స్టాక్ బిజినెస్ కాబట్టి దానికి వచ్చేట్టుగా ఒక మినిస్టీరియల్ కమిటీ అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన వర్మ గారు కూడా దీనికి కోఆపరేట్ చేస్తూ మన వెస్ట్ గోదావరికి ప్రత్యేకంగా ఎక్స్ట్రా కోటా. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు ఆయిల్ రిఫైనరీ అట్ వైజాగ్, ఆ వైజాగ్ నుంచి మనం తెచ్చుకుంటే చాలా కోట మినిమం డిస్టెన్స్ తోటి ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. రెండవ విషయం ఏంటంటే ఇమీడియట్గా ఇక్కడ వార్ రూమ్ ఒకటి ఇమీడియట్గా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ ఓపెన్ చేయాలి. వార్ రూమ్లో ఈ ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియం లిమిటెడ్ లేకపోతే హెచ్పిసిఎల్ కమిటీ సభ్యులు దానికి సంబంధించిన సభ్యులతో కూర్చుని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండాలి. దీనికి ఒక డాష్ బోర్డ్ కూడా పెట్టి పొద్దుట సాయంకాలం కూడా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వస్తుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ బయటకు వెళ్తుంది అన్న విషయం కూడా పబ్లిక్కి తెలిసేట్టుగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని నా మనవి. డీజిల్ చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ 24 అవర్స్ కరెంటు ఖచ్చితంగా అమలు అయ్యేలా చేయకపోతే ఆక్వాకల్చర్లో ఫ్రాన్ ట్యాంకులకి చాలా వేసవికాలం ఆక్సిజన్ తగ్గడం వల్ల ఏరేషన్ ఇవ్వాలంటే పవర్ 24 అవర్స్ పవర్ కరెక్ట్గా ఇవ్వాల్సిందే. ఎక్కడ కరెంట్కి ప్రాబ్లమ్స్ లేకుండా ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయాలి. ప్రస్తుతం హార్వెస్ట్ నడుస్తుంది కాబట్టి ఈ వచ్చే మే నెలాఖరు వరకు డీజిల్ సప్లై ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో తప్పనిసరిగా పెంచవలసిన అవసరం ఉంది. డీజిల్ లేకుండా ప్రొడక్షన్ హార్వెస్టింగ్ సాధ్యం కాదు ప్రస్తుత పరిస్థితిలో. అంటే తప్పనిసరిగా డీజిల్ సప్లైని మన కోస్టల్ ఆంధ్రాకి పెంచవలసిందిగా ప్రభుత్వానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. స్థానికంగా ఇప్పుడు మన వరి సాగు మీద ఆధారపడిన ఈ ప్రాంతానికి కూడా హార్వెస్టింగ్ టైం వచ్చింది. హార్వెస్టింగ్ కావాల్సిన మెషిన్స్ కూడా వచ్చి ఉన్నాయి. వాటికి డీజిల్ లేక హార్వెస్టింగ్ లేట్ అయ్యే కొద్దీ కూడా పంట ఉరిగిపోయి నష్టపోయి పరిస్థితి వస్తుంది రైతుకి. కాబట్టి ఖచ్చితంగా టైంకి ఆయిల్ కావాలి, అది ఒకటి చూడాలి. రెండోది, ముందు కోసినటువంటి ధాన్యం అంతా కూడా ఆరబెట్టుకునే స్థితిలో ఉన్నారు రైతులు. ఈ రైతాంగం అంతా ఆరుబయట పెట్టి కూర్చున్నారు. ఈ ధాన్యం మిల్లుకి వెళ్ళాలంటే ట్రాక్టర్లు ఉండాలి. ట్రాక్టర్ డీజిల్ నడుస్తాయి కాబట్టి ట్రాక్టర్లకి కూడా డీజిల్తో నడుస్తాయి కాబట్టి ఈ ట్రాక్టర్ లేకపోతే రైతాంగం ధాన్యం అంతా కూడా మిల్లుకి చేరే పరిస్థితి లేక ఏ వర్షం వచ్చినా కానీ నష్టపోయే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి ఈ రైతాంగాన్ని కాపాడడం కోసం డీజిల్ సప్లై సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నాం. మన ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్, మన కోస్తా ప్రాంతం ఆయిల్ ఇబ్బంది పడటం వల్ల ఈ రోజున రైతులకి ఆక్వాకల్చర్కి అందరికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే సంధించి రైతు సేవా కేంద్రం నుంచి కానీ అగ్రికల్చర్ కానీ ఏడీలు కానీ అలాగే కలెక్టర్ ర్యాంక్ నుంచి కూడా రైతులకి మిషన్లకి టోకెన్ ఇచ్చి బాగా మంచి పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల అదే కాకుండా అలాగే ఆక్వా రంగం అంటే చేపల చెరువులు కానీ రైలు చెరువులు కానీ ఈ పవర్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ డీజిల్ని ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకోవడం జరుగుతుంది. పరిస్థితుల వల్ల ఈ క్రైసిస్ గురించి అందరూ మాట్లాడటం జరిగింది. భయపడకుండా అలాగే ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అవి ఇంకా జటిలం అవ్వడానికి గల ముఖ్య కారణం ప్రజల్లో పెరిగిన భయభ్రాంతుల వల్ల. అవసరం లేని వాళ్ళు కూడా డీజిల్ ఆయిల్ తీసుకెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఏదోనండి, బట్ కాకపోతే దేనికి ప్రయారిటీ? హాస్పిటల్స్ ప్రయారిటీ,
అదే విధంగానే పెరిషబుల్ గూడ్స్ అయినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాకి మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మిగతా అన్ని చోట్ల కూడా నిల్వ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మన పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల నుంచి పండించే ఆక్వా ఉత్పత్తులు ఏవి నిల్వ చేసుకునే పరిస్థితి లేదు, మహా అయితే ఓ రోజు నుంచి. సో అందుకని మిగతా రాష్ట్రాలతో పోల్చినా, మిగతా జిల్లాలతో పోల్చినా పశ్చిమ గోదావరి జిల్లాకు ఉన్న ప్రమాదకర పరిస్థితి ఏంటంటే నిల్వ చేసుకునే వస్తువులు ఏమి మనం ఇక్కడ పండించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో 1 or 2 డేస్లో అవి డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి ప్రభుత్వాల కన్నా ముందు. మనం ఎవరో ప్యానిక్ అయ్యి బాగా ఎక్కువ భయభ్రాంతులు గురయ్యి ట్యాంకుల్లో అట్లా ఎక్కువ డీజిల్ స్టోర్ చేయడం వల్ల మనం కూడా ఈ విపత్తుకి కారకులు కాకుండా ఉండాలని అందరూ ఈ విషయంలో సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ జరుగుతున్న కోరుకుంటున్నాను.